హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ చేసుకునే జొన్న రొట్ట, మిల్లెట్ చపాతి. దానికోసం నేను పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ జొన్నలు 2.5 kg ఒక గిన్నెలోకి వేసుకున్నాను. మీరు కావాలంటే దాంట్లో రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ప్లెయిన్ జొన్నలతోనే చేసుకుంటున్నాను. ఇవి క్లీన్ జొన్నలు అండి, ఏమీ ఉండదు. సో వాటర్ వేసేసి బాగా ఒక 3 times కడుక్కునేసి ఒక 2 hours పక్కన నానబెట్టేసుకున్నాను. అలాగే గోధుమలు కూడా 1.5 kg తీసుకున్నాను. దీన్ని మల్టీగ్రెయిన్ పౌడర్ చేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చి మిల్లెట్స్ 3 types ఆఫ్ మిల్లెట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అంతా ½ kg ప్యాకెట్స్ తీసుకొని దాంట్లోకి ఆ కాల్ kg యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే మిల్లెట్స్ 3 types యాడ్ చేస్తాను. సోయా ఆల్రెడీ 1/4 kg ఉన్న దాంట్లో హాఫ్ సోయా, అలాగే వైట్ చెనా కూడా యాడ్ చేశాను. సాఫ్ట్ గా రావడానికి కొంచెం మెంతులేసి అంతా బాగా కలిపేసి దీన్ని కూడా ఒక 3 times బాగా వాష్ చేసుకునేసి ఒక 2 hours పక్కన పెట్టేసాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్ చేసుకోవడానికి రైస్ కూడా అంతే, సేమ్ రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని నీట్ గా కడిగేసి దాన్ని కూడా సోక్ చేస్తున్నాను, పెట్టేసాను. ఇక్కడ ఫస్ట్ పైన కింద ఫ్లోర్ క్లీన్ చేసేసి అది ఆరిపోయాక నేను ఇలా కింద బెడ్షీట్స్ వేసి దానిపైన అంతా నానబెట్టిన మిల్లెట్స్, గోధుమలు, అలాగే బియ్యము బాగా పలుచకేసేసి దానిపైన ఓని ఇలా కప్పేసి వాళ్ళకి లేకుండా బాగా చుట్టూరు అడ్డం పెట్టేశాను. అలా పెట్టడం వల్ల ఒకటి దుమ్ము అనేది పడదు, ఇంకొకటి మాకు పీజియన్స్ ఎక్కువగా ఉంటాయి, అవి తినేస్తాయి. అందుకని మా కుక్క పిల్లని కూడా కాపలా పెట్టాను అక్కడ. నెక్స్ట్ అది 2 days బాగా ఆరబెట్టుకున్నాక క్లీన్ చేసుకొని మిల్లుకి తీసుకొని వచ్చాను. ఇక్కడ మిల్లులో ఏంటంటే వాళ్ళు ఎంత హైజీన్ గా చేస్తారంటే అంత హైజీన్ గా కొట్టిస్తారు. ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకొని మళ్ళీ ఏ ఫ్లోర్ ఎలా కొట్టాలో అడిగి నీట్ గా చేస్తారు. ఆ మిల్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత పిండి మీద ఉన్న క్యాప్స్ అంతా తీసేసి హోల్ నైట్ నేను ఆరబెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పిండిలో 3 months అయినా పురుగులు అనేది పడదు, నీట్గా ఉంటుంది.